హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ పైన ఎంబ్రాయిడరీ వర్క్స్ చూడబోతున్నారండి. 1 by 1 చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. పేపర్ ఎక్కడ ఉన్నట్టుంది, సౌండ్ వస్తుంది. ఇది పళ్ళు వైపు అండి. పళ్ళు స్పెషల్గా ఏమీ లేకుండా జస్ట్ ఒక సిల్వర్ జరీ లైన్ లాగా ఇచ్చారు. పైన అంతా కూడా చక్కగా బుటాలు చాలా దగ్గరగా వచ్చాయండి. అవుట్లైన్ వర్క్ లాగా కూడా ఉంది. బోర్డర్ అయితే ఒక 1 inch పైన సిల్వర్ జరీ బార్డర్ ఉండి ఆ పైన ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. షోల్డర్ పళ్ళు వరకు ఈ విధంగా ఉంటుందండి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి నీ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. అలాగే సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది. దానిపైన బంచెస్ లాగా బోర్డర్లో అక్కడక్కడ ఇచ్చారనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ అయితే. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి ఫిరోజా బ్లూ కలర్ అండి. ఇది పళ్ళు సైడ్ ఫుల్ పళ్ళు ఉంటుంది. శారీ లోపల వైపు ఏమో నీ లెంగ్త్ వరకు ఈ బుటాలు ఉంటాయండి. మధ్యలో అక్కడక్కడ బంచెస్ లాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చారు. నేను ముందు శారీకి క్లియర్గా చూపించాను. ఇవన్నీ కూడా జస్ట్ కలర్స్ కోసం చూపిస్తున్నాను. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అన్ని శారీస్కి కూడా. శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్. మంచి ఎల్లో కలర్ అండి, ఎంత బాగుందో చీర. లైలాక్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు. యాజ్ యూజువల్గా ముందు చూపించిన చీర లాగానే సిల్వర్ జరీ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. పళ్ళు దగ్గర వచ్చేటప్పటికి ఫుల్ లెంగ్త్లో ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుందండి. కుచ్చిళ్ళలోనేమో ఇలా నీ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. బోర్డర్లో అక్కడక్కడ బంచెస్ ఉంటాయి. సూపర్గా ఉంది. లైట్ మెహందీ గ్రీన్ అండి. కొంచెం గచ్చకాయ కలర్లో డార్క్, మెహందీ గ్రీన్లో లైట్. ఇది కూడా చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. ఇది పళ్ళు దగ్గర షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఇలా బుటాలు వస్తాయి. ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయండి. బోర్డర్లో అక్కడక్కడ బంచెస్. సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. లావెండర్లో లైట్ షేడ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూడండి. పళ్ళు సైడ్ అంతా కూడా షోల్డర్ పళ్ళు వరకు మొత్తం అంతా బుటాలు ఉంటాయండి. ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయి. తర్వాత బోర్డర్ పైన అక్కడక్కడ బంచెస్ ఉంటాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ పైన కింద రెండు వైపులో కూడా సిల్వర్ జరీ బోర్డర్ ఒక 1 inch ఉంటుంది. ప్రతి చీర కూడా చాలా బాగుందండి. ఈ శారీస్ అయితే అసలు కొంచెం పార్టీ వేర్ అని చెప్పొచ్చండి. చాలా బాగున్నాయి. హ్యాండ్లూమ్లో కూడా ఇంకా నెక్స్ట్ క్వాలిటీ, ఇంకా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. శారీ మొత్తం సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి. క్లోజప్లో కనిపిస్తుంది. తర్వాత కింద వచ్చేసి మీకు సీక్వెన్స్ బోర్డర్ వస్తుందండి. ఎంబ్రాయిడరీ బోర్డరు సీక్వెన్స్తో వస్తుంది. దానిపైన వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఫారెస్ట్ థీమ్ లాగా బోర్డర్ ఉంటుంది. అదే పళ్ళు. ఎడ్జ్లో అండి ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్తో పాటు సన్న క్రోషియా లేస్ బోర్డర్ ఉంది చూడండి. ఒకసారి దగ్గరగా చూపించు క్లియర్గా చూడండి. ఎడ్జ్లో ఉంది కదా, స్కాలప్ లాగా అనిపిస్తుంది. అదే బోర్డర్ పైన కూడా వస్తుంది. కనిపించేంత వరకు పైన కూడా వస్తుంది. ఇలా షైన్ అవుతుంది చూసారా, ఫైన్ క్వాలిటీ. ఇదిగోండి
కాటన్లో కూడా ఫైన్ క్వాలిటీ, అందుకని అలా షైన్ అవుతుంది. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా బోర్డర్లో చక్కగా అలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది. చాలా బాగున్నాయండి ఈ శారీస్. ప్రీమియం శారీస్, అకేషన్స్ కట్టుకోవచ్చు, చాలా హుందాగా కూడా ఉంటాయి. మంచి గ్రే కలర్ అండి. ఫినిషింగ్ లేవండి, స్టార్చ్ మీద కూడా లేవు. తయారైన చీరలు తయారైనట్టు తెప్పించేసాను నేను. పాలు కుట్టిన తర్వాత లైట్గా మీరు రోలింగ్ కన్నా కూడా పాలిషింగ్ బెటర్, అలా ఇచ్చేసి చక్కగా కట్టుకోండి, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైనా శారీస్ మీదండి హ్యాండ్ ప్రింట్, అవి బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ వేసుకునేటప్పుడు, హ్యాండ్ పెయింట్ వేసుకునేటప్పుడు చీరకి గంజి అనేది అసలు ఉండకూడదండి. గంజి ఉంటే మనం వాష్ చేసినప్పుడు గంజి పోతుంది కదా, దాంతోపాటు వేసిన ప్రింట్ ఆర్ పెయింట్ ఏదైనా సరే అది కూడా పోతుంది. అందుకనే ఇలా ఏమీ లేకుండా మెత్తటి ఫ్యాబ్రిక్ మీద వేస్తారనమాట. తర్వాత ఫినిషింగ్ అవుతాయి, రోలింగ్ అంతాను. పాలిషింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫైన్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల షైన్ ఉంది కదా, ఆ షైన్ మీకు అలాగే నిలబడాలంటే రోలింగ్లో అయితే నిలబడదు, అందుకని చెప్తున్నాను. చాలా చాలా బాగుందండి. ఇది కొంచెం పింక్లో డిఫరెంట్ షేడ్. ప్యాటర్న్ అంతా సేమ్. కింద వచ్చేసి సీక్వెన్స్ బోర్డరు, అలాగే బోర్డర్ పైన డిజిటల్ ప్రింటెడ్ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి క్రోషియా వీవ్. చాలా బాగుంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఇది క్రీమ్ కలర్ శారీ అండి. ప్రతి చీరకి కూడా డిజిటల్ ప్రింట్తో పాటు సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది. ఎంత బాగున్నాయో చీరలు అయితే అసలు. అన్నిటికీ కూడా ఈ ఫారెస్ట్ థీమ్ డిజిటల్ ప్రింటే వచ్చింది. ప్రింటెడ్ బోర్డర్ ఏమో మొత్తం ఉంది. సీక్వెన్స్ బోర్డర్ కూడా ఆల్మోస్ట్ అండి. శారీ స్టార్టింగ్లో ఒక 1 మీటర్ అలా ఏమన్నా ఉండదేమో, ప్లెయిన్ ఉండొచ్చు. మిగిలిందంతా కూడా బోర్డర్ ఉంది. చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. మంచి బ్లౌజ్ పేరప్ చేసుకోండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి. మెహందీ గ్రీన్ కలర్ అండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇవే కలర్ కాంబినేషన్స్, ఇవే ప్రింట్ అయినా ప్రతి చీర మీద కూడా అందంగా ఉంది. చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ అండి, అంతా కూడా హ్యాండ్లూమ్. మంచి లావెండర్ షేడ్ అండి. భలే ఉంది కదా అసలు. అన్నీ ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అద్భుతమైన కలెక్షన్ ఇవాళ మాత్రం. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా బాగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.